శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 557వ నామం కాళహంత్రి. మంత్రస్వరూపంలో శ్రీ కాళహంత్రై నమః. ఈ నామంలో అమ్మవారు కాలమునకు అతీతురాలు మరియు కాలమును శాసించగల సర్వశక్తి స్వరూపిణి అనే తత్వాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామానికి గల ఒకానొక అర్థాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ నామానికి ఒక అర్థం కాలమును నశింపచేయు తల్లి అని. కాలం అనేది మనకు అతిక్రమించరానిది అని, ఎంతటి పుణ్యాత్ములకైనా ఒక చెడు కాలం అనేది, ఎంతటి పాపాత్ములకైనా ఒక మంచి కాలం అనేది తప్పక ఉంటుంది అని పెద్దలు చెబుతారు. ఆయా కాలాలలో వారు ఆ పాపపుణ్యాలను సుఖ దుఃఖాలను తప్పక అనుభవించవలసి ఉంటుంది. ఆ కాలం యొక్క ప్రభావం సాధకునిపై ఎంతవరకు ఉంటుంది అంటే అమ్మవారి పాద పద్మములను ఆశ్రయించక ముందు మాత్రమే ఉంటుంది. అమ్మవారి పాద పద్మములను సాధకుడు ఆశ్రయించగానే కాలము తన ప్రభావాన్ని సాధకునిపై చూపించలేదు. ఒకవేళ అతనికి చెడు కాలం ఎదురైనా ఆ చెడు కాలంలో అతనికి కలిగే బాధను అతని మనసు స్వీకరించకుండా అమ్మవారి పాద పద్మముల ధ్యానంలో లీనమై ఉంటుంది. అటువంటి సమయంలో ఆ బాధ అతనికి తెలియకుండానే కాలం గడిచిపోతుంది. మన యొక్క సుఖ దుఃఖాలను నిర్ణయించే గ్రహగతులు అమ్మవారి ఆజ్ఞకు లోబడి ఉంటాయి. కాబట్టి అమ్మవారి సాధకులను జాతక ప్రభావాలు ఏవీ చేయలేవు అని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ అర్థంలో సాధకుని యొక్క చెడు కాలములను హరింపచేసి రక్షించే తల్లి అని వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఇక ఈ నామానికి గల మరో అర్థాన్ని గురించి చెప్పుకుందాం. కాలము అంటే మృత్యువు అనే అర్థం కూడా ఉంది. కాళహంత్రి అంటే మృత్యువును నాశనము చేయగల తల్లి అని అర్థం. పరమేశ్వరుడు వీడు నా భక్తుడు అని ఎవరినైనా తన కుడి చేతితో ఆశీర్వదించగానే కాలము అనే యముడు ఇక ఆ భక్తుని సమీపించలేడు. ఒకవేళ సమీపించితే పరమేశ్వరుని ఎడమ భాగమునందు కొలువు తీరి ఉన్న అమ్మవారు తన పాదముతో తన పాదాలను ఆశ్రయించి ఉన్న సాధకుడిని మృత్యువు నుండి రక్షిస్తారు. ఇలానే మార్కండేయ మహర్షి మృత్యువు నుండి బయటపడ్డాడు అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపై కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.